ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు ఆందోళన చేశారు. తాము నివాసముంటున్న కొమ్రంభీం కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హైకోర్టు న్యాయమూర్తితో పాటు పలువురికి ఉత్తరాలు రాశారు. కొమ్రంభీం కాలనీ నుండి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఉత్తరాలను పోస్ట్ చేశారు. కనీసం ఇలా ఉత్తరాలు రాస్తే ఆయన స్పందిస్తారేమో అని ఆశిస్తున్నామని తెలిపారు ఆదివాసీ గిరిజనులు. ఇప్పటికే తమ సమస్యలపై ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కొమ్రంభీం కాలనీలో నివాసిస్తున్నటువంటి అడవి బిడ్డల ఆవాసాలకు నీళ్లు, కరెంటు, విద్య, వైద్య, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మానవతా దృక్పథంతో స్పందించి భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు, ఎస్టీ చైర్పర్సన్స్ అనంత్ సింగ్ ఆర్య గారు, అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే గారు, రాష్ట్ర గవర్నరు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా ఆరుగురికి మేము కూడా ఈరోజు ఆదివాసీలందరూ కూడా మాకు మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడ వరకు పాదయాత్రగా వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఇవాళ మానవతా దృక్పథంతో స్పందించి ఇవాళ అడవి బిడ్డలు మొదటిసారిగా పాదయాత్రగా వచ్చి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆదివాసులు ఈ రకంగా రాలే. మొదటిసారిగా అడవి బిడ్డలు జిల్లా పోస్టా కార్యాలయానికి వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి తక్షణమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రాష్ట్ర గవర్నరు జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అలోక్ ఆరాధే గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా